మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? మీ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? పోలీసులు ఛేదించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి మరి? ఆధారాలు అంటూ ఏమన్నా ఉంటే పోలీసుల దగ్గరే ఉండాలి. మరి వాళ్ళ దగ్గర అనుమానాలు మాత్రమే మా దగ్గర ఉంటాయి. రైట్. ఎందుకంటే 5 బృందాల్లో నేను పనిచేయాల, సిట్లో లేను, పోలీస్ డిపార్ట్మెంట్లో లేను. వాళ్ళు చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ళు. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అని పక్కాగా వాళ్ళు ఫిక్స్ అయితే అనుమానాస్పద మృతి కింద ఎందుకు నమోదు చేశారు కేసు అని అడుగుతున్నాను నేను. అంటే మొదటి రోజే కొన్ని వేల మంది జనం అడిగారు కదా, అది హత్యలాగా ఉంది, దీని వెనక ఏదో కుట్రుంది అని. మీకు కూడా కన్ఫర్మేషన్ లేకే కదా మీరు ఇది అనుమానాస్పద మృతి అని కేసు ఎఫ్ఐఆర్ చేసింది. మరి ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులను కూడా ఇన్వెస్టిగేషన్కి పిలవండి. మీరు అనుమానాస్పద మృతి అన్నారు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని వాళ్ళని కూడా అడగండి. మరి ఎంక్వైరీ చేయకుండా ఏది నిర్ణయించలేరు కదా. మరి నేను అనేది కూడా అదే. మీరే ఇంకా ఒక నిర్ణయానికి రానప్పుడు మేము ఎలా ఒక నిర్ణయానికి వస్తాం? ఆల్రెడీ మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా కళ్ళ ముందు మనిషి చనిపోయి పడిపోయి ఉన్న తీరు చూసినప్పుడు నేను కాదు, నేను సైలెంట్గా ఉంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి మాట్లాడతారు రోడ్డు మీద.